హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది కేరళలో మా డే వన్ వచ్చేసి మున్నార్ ప్లాన్ చేసుకున్నాం మాకు డే వన్లో హాఫ్ డే మొత్తం ట్రావెలింగ్కే సరిపోయింది. మేము వచ్చేలోపే ఆల్మోస్ట్ 12:30 దాటింది ట్రైన్ దిగేలోపే. ఇంకా అక్కడికి డ్రైవర్ అయితే వచ్చారు పిక్ చేసుకోవడానికి. ఇంకా మేమైతే రూమ్కి వెళ్ళే దారిలో కొన్ని వాటర్ ఫాల్స్ ఉంటే కవర్ చేసుకొని వెళ్తున్నాము, టైం సేవ్ అవుతుంది కదా అనేసి. మేమైతే ట్రావెల్స్ ఏం బుక్ చేసుకోలేదు, కాకపోతే ఒకటి క్యాబ్ బుక్ చేసుకున్నాము. లైక్ రైల్వే స్టేషన్ నుండి పికప్ నుండి డ్రాప్ వరకు మొత్తం వాళ్ళే. సో ఇదైతే వాటర్ ఫాల్స్ అనమాట, వలరా వాటర్ ఫాల్స్ అంట. నెక్స్ట్ వెళ్ళే దారిలో ఈ ఎకో పార్క్ దగ్గర అయితే ఆగాము. ఇక్కడ మనకి అనకొండ ఇవన్నీ ఉంటాయంట, కానీ మేమైతే లోపలికి వెళ్ళలేదు, టైం లేదనేసి. మేమైతే స్పైస్ గార్డెన్ విజిట్ చేసాము. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 100 రూపీస్. ఇక్కడ మనకి అన్ని ప్లాంట్స్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదైతే ఇలాచీ ప్లాంట్ స్టార్టింగ్ది. ఇలాచీ కింద రూట్స్ ఉన్నాయి కదా, అవే ఇలాచీ. ఇదైతే ఫారెస్ట్ అంజీరా అంట, మెడిసిన్స్లోకి యూస్ చేస్తారు. ఇక్కడైతే ఈ ఫారెస్ట్ అయితే చాలా బాగుంది. స్పైస్ గార్డెన్ అయితే వాళ్ళు ప్రతి ప్లాంట్ మనకి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది అశ్వగంధ ప్లాంట్ అంట. మామూలుగా అశ్వగంధ చూర్ణం ఇవి ఉంటాయి కదా, అవి ఇంకా మెడిసిన్స్ ప్రిపేర్ చేయడానికి యూస్ చేస్తారు. ఇదైతే ఏదో రోజ్ ప్లాంట్ అని చెప్పారు, నాకు గుర్తులేదు. ఆ ఫ్లవర్ కాయ అయిన తర్వాత ఇలా పైనాపిల్ లాగా ఉంటుంది, కానీ అది పైనాపిల్ కాదు, మెడిసిన్స్లోకి యూస్ చేస్తారు. మెడిసిన్స్లోకి ఇంకా ఏదో ప్లాంట్స్ ఏదో దాంట్లోకి. ఇంకా ఇదైతే ఇన్సులిన్ అండ్ సినమేట్ చెట్టు అనమాట. మనకి చెక్క ఉంటుంది కదా, ఆ లీవ్సే బిర్యానీ లీవ్గా యూస్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా ఇలానే కొన్ని ప్లాంట్స్ చూపిస్తూ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఏ మెడిసిన్లోకి యూస్ చేస్తారు, వాటి బెనిఫిట్స్ ఏంటి అన్నీ చూపించారు. ఇదైతే అవకాడో చెట్టు కూడా చూపించారు. అవకాడో ఫ్రూట్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా చెట్టుకి. అండ్ ఇక్కడ ఏదో వైల్డ్ పైనాపిల్ అంట, మెడిసిన్స్కి అలా యూస్ చేస్తారు. ఇంకా మనకి మొత్తం అన్నీ చూపించారు, కానీ నాకు ఎగ్జాక్ట్ నేమ్స్ గుర్తులేదు. ఈ పెప్పర్ మనం యూస్ చేసేవి మాత్రమే గుర్తున్నాయి. ఇక్కడైతే ఒక డాక్టర్ ఉంటారు, వాళ్ళు మనకి సజెస్ట్ చేస్తారనమాట మెడిసిన్స్ మనం అడిగితే. సో ఇక్కడ మేమైతే మా అత్త వాళ్ళ కోసం అయితే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అయితే తీసుకున్నాము నీ పెయిన్స్కి ఇలా. ఇంకా నెక్స్ట్ వెళ్ళే దారిలో వ్యూ అయితే చాలా బాగుంది, మొత్తం టీ ఎస్టేట్స్, ఆ ఫాగ్. అండ్ ఇంకా మేమైతే ఒక వ్యూ పాయింట్ దగ్గర ఆగి ఫొటోస్ తీసుకుంటున్నాం, చాలా బాగా నచ్చిందనేసి. చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది, మొత్తం ఏదో మూవీలో చూస్తున్నట్టు అనిపించింది నాకైతే లొకేషన్. ఇంకా ఫైనల్గా మేమైతే హోటల్కి రీచ్ అయిపోయాం. మేమైతే హోటల్ గ్రాండ్ ప్లాజా బుక్ చేసుకున్నాము. 2 డేస్కి బుక్ చేసుకున్నాం ఇక్కడ మున్నార్లో. సో ఇక్కడ ఫైనల్గా చెక్ఇన్ చేస్తున్నాం. ఇక్కడ మాకు వాళ్ళైతే ఒక వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు, స్పైస్ టీ అంట. మిల్క్ ఏమి ఉండదు, ఓన్లీ సమ్ స్పైసెస్ ఉంటాయి. రూమ్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా. అండ్ సర్వీస్ కూడా చాలా బాగా నచ్చింది ఈ హోటల్లో. ఫుడ్ కూడా బాగుంది. నేను ఆల్రెడీ రూమ్ టూర్ వీడియో చేశాను, ప్లీజ్ చెక్ చేయండి. ఇది బయట నుండి హోటల్ వ్యూ అనమాట. మేమైతే ఫ్రెష్ అయిన తర్వాత ఆ రోజు నైట్ ఇంకా 7 అయింది కదా, ఇంకేముంటాయి ఏముండవు చూడడానికి, అన్ని క్లోజ్లో ఉన్నాయన్నారు మున్నార్లో. సో ఇంకా ఈ బొటానికల్ గార్డెన్కి అయితే వెళ్ళాము. ఇక్కడైతే చాలా బాగా నచ్చింది. ఎంట్రీ టికెట్ పర్ పర్సన్ 100 రూపీస్. ఇక్కడ కూడా చాలా బాగుంది మొత్తం. ఇక్కడైతే ఒక వాటర్ షో వేశారు మేము వెళ్ళినప్పుడు, ఇదైతే చాలా బాగుంది వాటర్ షో. ఇంకా వాటర్ షో తర్వాత మేమైతే గార్డెన్ మొత్తం అలా తిరిగి కొద్దిసేపు వ్యూ అయితే ఎంజాయ్ చేసాము. ఈ వాటర్ షో అయితే చాలా బాగా నచ్చింది. కొంచెం ఎర్లీగా వచ్చింటే ఈ బొటానికల్ గార్డెన్లో మంచిగా ఎక్స్ప్లోర్ చేసిండొచ్చు అనిపించింది. మంచిగా వ్యూ పాయింట్స్ ఇవి చాలా బాగున్నాయి. పక్కనే రివర్ ఉంది, ఆ రివర్ కూడా చాలా బాగుంది. కొంచెం చీకటి పడకముందు వచ్చింటే మంచిగా వ్యూ ఎంజాయ్ చేసిండొచ్చు, లైక్ సన్సెట్ అలా. మేము వెళ్ళేలోపే 7+ అయింది కాబట్టి మొత్తం చీకటి ఉండే. అండ్ కొంచెం క్లౌడీగా ఉండడం వల్ల కూడా ఎర్లీగా చీకటి అయిపోయింది. ఇక్కడైతే మొత్తం ప్లాంట్స్ ఇవైతే చాలా బాగున్నాయి, రోజెస్ అయితే చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చింది. వ్యూ కూడా చాలా బాగుంది, మొత్తం పార్క్ కూడా చాలా బాగా నచ్చింది. సో ఇంకా ఇక్కడ నుంచి మేమైతే 7:45 అలా 7:50 స్టార్ట్ అయిపోయి రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ డిన్నర్ చేసేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్ డే మేమైతే ఎక్కువ కవర్ చేయలేదు, జస్ట్ కొన్ని వాటర్ ఫాల్స్, స్పైస్ గార్డెన్, వ్యూ పాయింట్స్ అండ్ దిస్ బొటానికల్ గార్డెన్. మొత్తం టైం మొత్తం జర్నీకే వేస్ట్ అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ ఫర్ మోర్ కేరళ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.